నమస్తే. సో తెలంగాణ ఎలక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. 17 లోక్సభ స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ 25 లోక్సభతో పాటు దానికి అంటే చర్చ ఎక్కువగా అసలు ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? చంద్రబాబు నాయుడా లేదు జగన్మోహన్ రెడ్డి? కూటమి అధికారంలోకి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి సింగిల్గా అధికారంలోకి రాబోతున్నారా? సో దీని మీద ఇంట్రెస్టింగ్ డిబేట్స్ నడుస్తున్నాయి. కోట్లాది రూపాయల బెట్టింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నది. సో ఈ విషయంలో చాణక్య స్ట్రాటజీస్ ఒక ఎగ్జిట్ పోల్ని మన ముందు పెడతా ఉన్నది. సో నా ముందు చాణక్య స్ట్రాటజీస్ ఓనర్ ఎండి ముఖేష్ గారు ఉన్నారు. సో ముఖేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఎగ్జిట్ పోల్. ఇందులో ప్రధానంగా మనం ఇది లోక్సభ ఓట్ షేర్ గురించి ఇది ఓట్ షేర్ మీన్స్ ఇది 2019లో ఓట్ షేర్ ఏంటి ఉంది, 2024లో ఏం ఉండబోతుంది. యాక్చువల్గా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ రాష్ట్రంలో రానంత ఓట్ షేర్ వచ్చింది, 51% వచ్చింది. 51%. ఓకే. అప్పుడు టీడీపీకి 39% వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది ఓట్ షేర్ అనేది 2019లో కంపేర్ చేస్తే ఇప్పుడు టీడీపీ అలయన్స్, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల అలయన్స్. ఈ 3 పార్టీల అలయన్స్ ఓట్ షేర్ వచ్చేసి 52% ఉంది. ఇప్పుడు ఇది పార్లమెంట్ అండ్ క్రాస్ ఓటింగ్ 1-2% అంతేనా? ఆంధ్రాలో పెద్దగా ఏం లేదు, తెలంగాణలో ఉన్నంత లేదు. సో 52% అసెంబ్లీ. అండ్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 43, అంటే వాళ్ళు 51% ఉన్న వైఎస్ఆర్సీపీ 43కి 43%కి పడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 8% ఓట్ షేర్ అనేది డౌన్ అయింది. ఓకే. అండ్ వీళ్ళు అలయన్స్ అవ్వడం వల్లనే అది కూడా. అండ్ కాంగ్రెస్ షర్మిల అక్కడ ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను అకామిడేట్ చేసిన తర్వాత అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి 2.5%, అంటే 2 నుంచి 2 అనుకుంటున్నాము, 2 నుంచి 2.5% వరకు వచ్చే అవకాశం. ఎందుకంటే కడప పార్లమెంట్లో తను ఎక్కువ ఓట్ షేర్ లాక్కుంటుంది. అండ్ నోటా కావచ్చు, రిమైనింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఆల్ టుగెదర్ 2-3% వీళ్ళు ఇక్కడ ఓట్ షేర్ చేసుకోవచ్చు. ఎంతవరకు మనం దీన్ని నమ్మొచ్చు? 100%. ఇంకా మీరు ట్రోల్ చేస్తారు మళ్ళీ 100% చేసుకోండి. అంతేనా? ఆల్రెడీ చేస్తున్నారు. సో అన్ని సర్వే సంస్థలు ఒకే రకంగా చెప్తున్నాయా? ఆల్మోస్ట్. మీరు భిన్నంగా ఉన్నారా ఏమన్నా? లేదు, భిన్నంగా ఏం లేదు. ఓకే. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే 3 దఫాలుగా చేసాం. 2022 నుంచి మొదలుకుంటే 2024 వరకు. మొన్న డిసెంబర్ 30 తెలంగాణ ఎలక్షన్స్ డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చినాక డిసెంబర్ 30న మనం ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఓకే. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి సర్వే చేసిన తర్వాత మొన్న మే 11కి రిజల్ట్ ఇచ్చాం. ఓకే. మాకు అప్పటికి ఒక క్లారిటీ ఉంది, ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ డైరెక్ట్ గెలుస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గెలుస్తుంది. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మూడ్ 2024లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. కూటమి 7 సీట్లు గెలుస్తుందని చెప్తా ఉన్నారు వీళ్ళు. విజయనగరంలో మొత్తం 9 ఉంటే 4 కూటమి, 3 వైఎస్ఆర్సీపీ అంటున్నారు. విశాఖపట్నంలో 15 సీట్లుంటే 11 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర కింద. ఉత్తరాంధ్ర ఈ మూడిట్లో వచ్చేసి మొత్తం 34 కాన్స్టిట్యున్సీలు. ఉత్తరాంధ్ర ఈ 30 అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేసిన ఏరియా ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు. ఎందుకంటే వాళ్ళు 4 రాయలసీమలో స్ట్రాంగ్ ఉంటారు. అయితే ఇక్కడ ఫోకస్ చేసి సోషల్ ఇంజనీరింగ్ కూడా, అంటే అన్ని నియోజకవర్గాల్లో ఏ కమ్యూనిటీ లీడర్ని పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది బాగా యాక్టివ్ చేసిన నియోజకవర్గాలు. ఈ 34లో వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఆల్మోస్ట్ 22 అంటే కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. అండ్ 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. అంటే ఇక్కడ 7 స్థానాల్లో ఏంటంటే ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి అక్కడ, అరకు, పాడేరు, సాలూరు అలాంటి ఏజెన్సీ ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ వాళ్ళకు స్కోప్ ఉంది. అండ్ రూరల్ ఏరియాస్. అండ్ 5 స్థానాల్లో క్లీన్ కంటెస్ట్. ఎందుకు క్లీన్ కంటెస్ట్ ఇచ్చామంటే ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనం 3% కన్నా ఓట్ లీడ్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ విన్నింగ్ ఇస్తాం. బిలో 3% ఏ పార్టీకి ఉన్నా, అంటే 1%, 2% అంటే ఏదైనా జరగవచ్చు అక్కడ. ఆ ఎర్రర్ చూసుకొని క్లీన్ కంటెస్ట్ ఇస్తాం. అది ఇక్కడ కూడా ఏం చేస్తాం అంటే 5లో ఇప్పుడు ఈ నెంబర్ నిందులో యాడ్ చేశారు కదా మీరు, ఆ నెంబర్ నిందులో యాడ్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్న శ్రీకాకుళంలోని క్లీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్, అంటే లీడ్ టు వైసీపీ. ఇక్కడ ఉన్న 2 కూడా 2 వైసీపీ లీడ్ ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న 2, ఒకటి టీడీపీ, ఒకటి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే 5లో మళ్ళీ 4 ఇళ్ళు గెలుచుకుంటారు. అంటే లీడ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి స్కోప్ మేము ఇస్తున్నాం, ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 23 స్థానాలు, వీళ్ళు 7 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం క్లియర్గా ఉంది. ఇది ఉత్తరాంధ్ర. ఇక్కడ నెక్స్ట్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. సో ఈ ఏరియాలు చూద్దాం. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 సీట్లుంటే 12 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ. ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 సీట్లుంటే 15 కూటమి, 3 వైసీపీ. మొత్తం స్వీప్ చేస్తుందని ఇస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అంటే ఏదైతే ఉందో సోషల్. ఇక్కడ గోదావరి నియోజకవర్గాలు అంటాం. ఈ 2 మెయిన్ కీలక 34 నియోజకవర్గాలు ఉంటాయి. 34లో ఏంటంటే 27
టీడీపీ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్కి రాయలసీమ ఎలాగో టీడీపీకి గోదావరి జిల్లాలో అలాగా. ఓకే, ఇక్కడ స్వీప్ చేస్తుందా 27? అంటే పవన్ కళ్యాణ్ మొన్న 2019లో ఏం జరిగింది, ఈ నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేయడం వల్ల టీడీపీ అని ఓడిపోయింది. ఓకే, ఇప్పుడు పవన్ అంటే ఎక్కడ టీడీపీ ఓడిపోయినా పవన్ కళ్యాణ్ అంటే 10,000 ఓటు చీల్చిండు పై చీలకు. ఇప్పుడు ఈ రెండు కలిసి పోటీ చేయడం అనేది రెండు క్లీన్ స్వీప్ చేసే అవకాశం. అంటే 27 నియోజకవర్గాలు వీళ్ళు గెలుస్తుంటే 5 నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తున్నారు. అండ్ 2 నియోజకవర్గాల్లో క్లీన్ కంటెస్ట్. ఈ 2 కూడా మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. ఓకే, వైసీపీకే ఛాన్స్. బట్ 27 వాళ్ళే కన్ఫర్మ్. ఓకే, ఇది ఈస్ట్ వెస్ట్. సో నెక్స్ట్ కృష్ణాలో 16 సీట్లు ఉన్నాయి మొత్తం. దీంట్లో 13 కూటమి గెలిచే అవకాశం ఉందట, 2 వైసీపీకి ఇచ్చారు. గుంటూరు 17 సీట్స్లో 17 టోటల్ సీట్స్లో 13 కూటమి అండ్ 3 వైసీపీ. ప్రకాశం మొత్తం 12 సీట్లుంటే 8 కూటమి, 3 వైసీపీ. నెల్లూరులో మొత్తం 10 సీట్లుంటే 7 కూటమి, 2 వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ కృష్ణా గుంటూరుని కలిపి, అంటే విజయవాడ ఉంది కదా, ఈ కృష్ణా గుంటూరుని కలిపి మళ్ళీ ఒక సెక్టార్ తీసుకుంటాం. ఇక్కడ 33 నియోజకవర్గాలు. ఈ 33 కృష్ణ యాక్చువల్గా క్లీన్ స్వీప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ భూములు ఈ వ్యవహారం అమరావతి ఎఫెక్ట్ అది కృష్ణ క్లీన్ స్వీప్ చేయాలి. క్లీన్ స్వీప్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ 7 నియోజకవర్గాలు 7 గెలుస్తుంది. ఓకే, అండ్ విజయవాడ పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే కేశినేని నాని చిన్ని బ్రదర్స్ మధ్య ఫైట్ అనేది, అన్నదమ్ముల మధ్య ఫైట్ అనేది కొంచెం నడుస్తుంది. ఓకే, అయితే అక్కడ కృష్ణా గుంటూరు విజయవాడ కృష్ణాకి వచ్చేసరికి ఏంటంటే విజయవాడ పార్లమెంట్లో 2 సీట్లు, అంటే ఇది తిరువూరు కావచ్చు, అటు మచిలీపట్నంలో పామరు, ఈ 2 నియోజకవర్గాల మేనేసి అన్ని క్లీన్ స్వీప్. ఓకే, కృష్ణ గుంటూరు తాడేపల్లి ఏదైతే ఉందో, మంగళగిరి తాడేపల్లి అంటే నారా లోకేష్ పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీ ఇక్కడ గుంటూరులో ఉంటాయి. అయితే తాడేపల్లి, అమరావతి ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఈ సైడ్ ఉంటాయి గుంటూరు పార్లమెంట్లో. నరసరావుపేట పార్లమెంట్లో మొన్న మాచెల్ల కత్తులు తీసుకొని కొట్టుకున్నారు కదా, కర్రలు తీసుకొని, ఆ ఏరియా. ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్లో ఒక నరసరావుపేట తప్పించి మిగిలిన అన్ని నియోజకవర్గాలు గెలుస్తున్నారు. గుంటూరు పార్లమెంట్లో గుంటూరు ఈస్ట్ అండ్ పత్తిపాడు అవి తప్పించి మిగిలిన అన్ని కూడా వీళ్ళు గెలుస్తున్నారు. అంటే ఓవరాల్గా 17లో 13 వీళ్ళు గెలుస్తున్నారు. ప్రకాశంలో యాక్చువల్గా ఇది గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కంచుకోవటం. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాస్త టీడీపీకి కొంచెం అనుకూలంగా మారింది. ప్రకాశం 12లో 8 టీడీపీ గెలుస్తుంది. ఒక మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో కొంచెం టైట్ ఫైట్ ఇస్తుంది చీరాల. మిగిలిన నియోజకవర్గాలు క్లియర్ గా ఉన్నాయి. నెల్లూరు జగన్మోహన్ రెడ్డికి కడప తర్వాత అత్యంత బలమైన జిల్లా ఏది ఉందంటే నెల్లూరు అంట. ఎందుకు? క్లీన్ స్వీప్ చేసి 2014లో 10కి 7 గెలిచారు. ఇక్కడ 2019లో 10కి 10 గెలిచారు వాళ్ళు. కానీ ఇప్పుడు 2024లో నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వచ్చాడో, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక, తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేరిక, ఇవన్నీ నెల్లూరు జిల్లాలో కొంచెం టీడీపీ స్ట్రాంగ్ అవ్వడానికి అనుకూలమైంది. ఓకే, అట్లా 10లో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. అండ్ 2 నియోజకవర్గాలు, ఒక సూలూరుపేట, ఒక ఆత్మకూరు మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో నెల్లూరు గెలుస్తుంది. సో నెక్స్ట్ కడప, కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు, ఇవి రాయలసీమ జిల్లాలు. ఈ రాయలసీమలో 52 ఉంటాయి. మొత్తం 52 నియోజకవర్గాల్లో కడప ఒకటి కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అంటే ఈ 2 నియోజకవర్గాల్లో 4 వైసీపీకి ఇచ్చాం. అండ్ 4 టైట్ ఉంది. ఎందుకంటే కడప టౌన్, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ టైట్ ఫైట్ ఇచ్చారు. మళ్ళీ అందులో 2 ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అండ్ అనంతపురం +2 వస్తుందా? లేదు, +1 +2 వస్తుంది. అనంతపురంలో కర్నూలు చెప్తా. ఈ 4 జిల్లాల్లో టీడీపీకి బలమైన జిల్లా ఏంటంటే అనంతపురం. ఓకే, రాయలసీమలో కొంచెం హోల్డ్ ఉన్న జిల్లా. ఇది హిందూపూర్ బాలకృష్ణ కాన్స్టిట్యున్సీ, ఉరవకొండ పయ్యావల, జేసీ దివాకర్, తాడిపత్రి, వీళ్ళందరిది అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ అనంతపురంలో 14లో 9. ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అనంతపురంలో 8 సీట్లు ఎవరు దాటితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, అయితే ఆల్రెడీ ఇక్కడ 9 నియోజకవర్గాలు సింగిల్ లీడ్లో ఉన్నారు. అండ్ మళ్ళీ ఒక 3 నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తున్నారు. 2 ధర్మవరం ఏదైతే ఉందో కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి, టైట్ ఉంటుందా? టైట్ ఉంది. ఆయన ఓడిపోతున్నాడు కూడా. మళ్ళీ బాగా తిరుగుతాడుగా జనాల్లో, అదే మైనస్ అయింది. ఎందుకట్లా ఎక్కువ తిరగొద్దు. పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ లానే ఉండాలి. ఓకే, చిత్తూరు 14లో 7 వాళ్ళు గెలుస్తున్నారు. ఈ టీడీపీ వాళ్ళు గెలుస్తున్నారు, 4 వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తున్నారు. అండ్ ఈసారి నగరి రోజా, జబర్దస్త్ రోజా భారీ మెజార్టీతో ఓడిపోతున్నారా? రోజా కూడా. అండ్ కర్నూలుకి వచ్చేసరికి కర్నూలు కొంచెం రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పటికీ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మన జహీరాబాద్ లాగా ఊరికొక రెడ్డిస్ ప్రాబల్యం ఉన్నా, బట్ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. అక్కడ 14లో 6 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది, 6లో వైసీపీ గెలుస్తుంది. 2 టైట్లో ఉన్నాయి. ఆ టైట్లో ఉన్నది మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. 6 అయితే కన్ఫర్మ్. ఓవరాల్ గా చూస్తే 175 నియోజకవర్గాల్లో 114 నియోజకవర్గాల్లో టీడీపీ వన్ సైడ్ గెలవబోతుంది. మొత్తం అసలు స్వీప్ అన్నట్టుగానే ఇచ్చేసినారు. అవును, 114లో టీడీపీ గెలవబోతుంది, కూటమి అభ్యర్థులు. అండ్ ఈ క్లీన్ కంటెస్ట్ లో ఒక 7-8 యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎర్రర్ అనేది ఇచ్చాం. ఓకే, 114 నుంచి 125, 114 ప్లస్ ఉంటుంది.
114 ప్లస్ కూటమి వైఎస్ఆర్సీపీ 39 to 40 అంటే 50 వరకు వీళ్ళు అంతే. వైసీపీ 50 దగ్గర ఆగిపోద్దా మాక్సిమం. అండ్ అదర్స్ ఒకటి ఎందుకు ఇచ్చామంటే ఒక మడకశిర కాన్స్టిట్యున్సీ అనంతపూర్లో ఉన్న మడకశిరలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఎవరు పోటీ చేశారు అక్కడ? రఘువీరారెడ్డి మనిషికి సంబంధించిన సుధాకర్ అని పోటీ చేశాడు, గట్టి ఫైట్ ఇచ్చాడు. అది ఏదైనా జరగవచ్చున్న డౌట్ తో అది పెట్టాం, బట్ జీరోని అది. బట్ కాంగ్రెస్ వైఎస్ మొత్తం కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేసి వైసీపీకి అనుకూలంగా వాళ్ళు కూడా 100 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూలంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఎన్ని సర్వేలు చెప్పాయి. ఓకే, ఆ రోజు మనం ఏం చెప్పాం? అదే బ్యాచా? ఆ రోజు మనం ఏం చెప్పాం? ఓకే, సేమ్. తెలంగాణలో చూడాలి మీరు మీ స్ట్రాటజీ, మీ సర్వే ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అన్నది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్కూళ్ళు బాగు మేము కాదు ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ కానీ అండ్ ఈ స్కూల్స్ బాగు చేయించడం కానీ ఇవన్నీ కొంత రూరల్లో పబ్లిక్కి డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడడం కానీ ఇవన్నీ కొంత సక్సెస్ అయ్యి వాస్తవానికి మీరు అన్నట్టు ఆ వాలంటరీ వ్యవస్థ అనేది నెంబర్ 1 వ్యవస్థ, ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ అది. కానీ అది అతి జరిగితే ఏమవుద్దంటే ఇలాంటివి జరుగుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. ఓకే, ఏదైతే సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తున్నాడు, డెవలప్మెంట్స్ లేవు, రాజధాని లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలించిన తర్వాత వాట్ ఈజ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే నో ఆన్సర్ ఫ్రమ్ ద యూత్ నుంచి ఆన్సర్ లేదు. మీ కాడ ఉంది ఆన్సర్? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే అవన్నీ ఆలోచించుకొని ఆ వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకుపోవడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఓకే, ఆ సక్సెస్ ఈ రోజు వాళ్ళ కూటమికి కారణం. ఇప్పుడు బీజేపీ సీట్లు వచ్చే అవకాశం ఉందా? బీజేపీ 10 స్థానాల్లో పోటీ, 11 స్థానాల్లో. వాళ్ళు చేసే దాంట్లో 4 నియోజకవర్గాల్లో, ఇది కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ వెంకటేష్ గారి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బంధు, తర్వాత విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణ, సీఎం రమేష్ ఎంపీ. ఇక ఎంపీలకు వచ్చేసరికి 6 స్థానాల్లో ఎంపీకి పోటీ చేస్తున్నారు. 6లో 3 స్థానాల్లో గెలుస్తున్నారు. ఒకటి అనకాపల్లి, ఓకే, సీఎం రమేష్, నర్సాపూర్ నుంచి, తర్వాత దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి, వీళ్ళు 3 గెలుస్తున్నారు 3 సీట్లు. ఇక మిగిలిన 3 సీట్లు తిరుపతి నుంచి అటు సైడ్ పోటీ చేస్తున్నారు, కానీ చెప్పుకోదగ్గ మెజారిటీ కూడా రావు. రాయలసీమ ఇది కాబట్టి ఫైట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక పార్లమెంట్కి వచ్చేసరికి పార్లమెంట్లో ఎంత ఇస్తున్నారు మీరు? 17 నుంచి 18 కూటమి, 6 నుంచి 7 వైఎస్ఆర్సీపీ. మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఇక్కడ 25 పార్లమెంట్లలో చూస్తే అరకు వైసీపీ ఒకటి వస్తుంది. వైసీపీకి ఇంకా వచ్చే చాలా నంద్యాల ఒకటి వస్తుంది, కడప వైసీపీ, తిరుపతి, రాజంపేట, ఈ 6 వైసీపీ గెలుస్తుంది. ఇక మిగిలినవన్నీ కూడా కూటమి మొత్తం. ఇప్పుడు ఇంపాక్ట్ ఎట్లుంది? జనసేన ఇంపాక్ట్ ఎట్లుంది? జనసేన అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం భారీ మెజారిటీనా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఈసారి అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నాడు. అంతేనా? ఆయన కోరిక అది కదా, అసెంబ్లీకి వెళ్ళాలని. మంచి మెజార్టీ, 20,000 పైచీలకు, లక్షలు రాదు, 20 నుంచి 25,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. మంచి. తర్వాత హిందూపూర్లో బాలకృష్ణ టాప్ 5లో ఉండబోతున్నాడు, 30,000 ప్లస్ మెజార్టీ. ఎవరు ఇంకా ప్రముఖులు ఎవరెవరు అంటే మేజర్ పెద్ద ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ ఓడిపోతున్నారు. అందరు అంటే ఎవరెవరు? ఆల్మోస్ట్ అంతా విడుదల రజనీ కావచ్చు, రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు. కొడాలి నాని కూడా ఓడిపోతాడా? చిత్తి ఓడిపోతున్నాడు. అంటే ఫస్ట్ ఓడిపోయి గుడివాడ, గన్నవరం 2 నియోజకవర్గం గుడివాడ ఓడిపోతుంది. అంటే ఇక్కడ మంత్రులుగా వంశీ పోటీ చేసిండా? వల్లభనేని వంశీ చేశాడు. అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి వల్లభనేని వంశీకి గట్టి ఫైట్ జరిగింది. బట్ 5 నుంచి 10,000 తోటి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తుంది. ఇంకా ఎవరెవరు ఓడిపోతున్నారు? ఆల్మోస్ట్ పలాస నుంచి చీలి లప్పలరాజు ఓడిపోతున్నాడు. తర్వాత అక్కడ నగరి నుంచి ఈ రోజు ప్రముఖులు. అండ్ మంత్రి గెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మన పుంగనూరు నుంచి గెలుస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో అయితే ప్రముఖులు ఎలా అయితే ఓడిపోయారో అక్కడ ఆంధ్రాలో ప్రముఖులు కూడా. నేను అనిల్ కుమార్ ఎక్కడి నుంచి చేసిండు? నర్సరావుపేట ఎంపీగా చేశాడు. అక్కడ లావు కృష్ణదేవరాయ పోటీ చేశాడు. లావు కృష్ణదేవరాయ చేతిలో అనిల్ కుమార్, ఎందుకంటే లావు కృష్ణదేవరాయ విజ్ఞాన రత్తయ్య గారి అబ్బాయి, మంచి వెయిట్ ఉన్న వ్యక్తి. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఎంపీ అయి ఉండి కూడా ఒక డైలీ ఎంప్లాయ్ లాగా రోజు మార్నింగ్ ఒక కాన్స్టిట్యున్సీ, ఈవినింగ్ ఒక కాన్స్టిట్యున్సీ తిరుగుతాడు. ఇప్పుడు ఈయన బాలకృష్ణ అల్లుడు భరత్ వైజాగ్ నుంచి ఆయన గెలుస్తున్నాడు. బాలకృష్ణ రెండో అల్లుడు లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి గెలుస్తున్నాడు. లోకేష్ గెలుస్తున్నాడా? 100%. లాస్ట్ టైం పెద్ద ఎత్తున ట్రోల్స్ వ్యవహారం ఎంత జరిగింది, బట్ ఈసారి 10 నుంచి 15,000తో గెలుస్తున్నాడు. మంచి జరిగింది ఎలక్షన్. అంటే జరిగింది ఏంటంటే అక్కడ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్. మీరు ఆ రోజు చూస్తే తెలంగాణ నుంచి
అంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అంటే అందరు ఎక్కడెక్కడ ఉన్న మైగ్రేట్ డబ్బులు కూడా బాగానే ఇచ్చినట్టుంది కదా, పైసల వ్యవహారం బాగా పోల్ మేనేజ్మెంట్ లేని ఎలక్షన్ లేదు అంతే. రేపు ఫ్యూచర్లో చూస్తాం జీరో బడ్జెట్ ఎలక్షన్స్. అంటే ఆ లెక్కలో వైసీపీకి అవకాశం లేదా అంటున్నాను నేను. అంటే మీరు సైలెంట్ ఓటింగ్ అంటున్నారు కదా, డబ్బులు ఎలా జరిగిందంటే ఒక మాస్ ఇంటికి వెళ్ళాం సర్వే చేస్తున్నప్పుడు, బిలో మాస్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 2 పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ముసలి ఫింక్షన్ వస్తుంది. 1వ తారీఖు రాగానే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవన్నీ జరిగినాయి కదా, ఇంటికి వెళ్ళి అడిగాం మరి ఎట్లా ఉంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు. మరి ఓటు ఎవరికి వేశారంటే మా ఇంట్లో 4 ఉన్నాయి, బాబు రావాలని 2 వేసాం, ఈయన ఇచ్చినందుకు 2 వేసాం. ఓకే, స్ప్లిట్ అయింది. ఇది ఇంకో ఇంట్లోకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు తల్లి పిల్లలు 2 ఉన్నారు. ఎట్లా ఉందమ్మా ఇన్ పరిస్థితి అని అడిగినప్పుడు తల్లి అయితే నేనైతే జగనాన్ని కేసాను, మరి నా పిల్లలైతే చంద్రబాబు నాయుడు కేసాను. ఎందుకు, వాళ్ళ పిల్లలకి అభివృద్ధి, ఉద్యోగాలు. 5 సంవత్సరాలు అయ్యి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నారు, మా పిల్లలు అభివృద్ధి కావాలని అట్టేశారు, నిరుద్యోగ భృతి వస్తుందని అట్టేశారు. మా ఇంట్లో ఓటు అనేది స్ప్లిట్ అయింది. అట్లా సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. దానివల్ల ఏంటంటే కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఎనీవే చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయేమో. ఇంకా ఆ రాజకీయాలు మనం ఊహించలేమేమో ఎట్లా ఉంటాయి. ఎందుకంటే ఈయన ఆయన జైల్లో వేసి నేను ఆయన జైల్లో వేయాలంటే, సో ఇట్లాంటి పాలిటిక్స్ ఇట్లాంటి మనం చూస్తూనే ఉంటాం. అది కామనే కదా రాజకీయాల్లో, ఇవన్నీ నడుస్తున్న ఎలక్షన్స్ రోజే అల్లర్లు. అవును, అల్లర్లు. ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్ చెంప మీద కొట్టిన ఓటరు. ఓకే, చూసారు కదా మీరు. సో ఇప్పుడు ఈ ఐపాక్ తోనే పనిచేస్తున్నారు కదా వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఐపాక్. సో ఇది వర్కౌట్ కాలేదా వాళ్ళ స్ట్రాటజీ? అంటే అది కూడా ఒక లిమిట్ వరకే అండి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఉన్నాడు. కేసీఆర్ ఇన్ని పథకాలు ఇచ్చినా ఎందుకు ఓడిపోయాడు? అవును, ఏదో ఒక వెలితి కనిపించింది ప్రజలకి. సేమ్ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మడానికి వెనకడిగేశారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, తర్వాత అంటే బిలో మిడిల్ క్లాస్ తప్పించి అబోవ్ మిడిల్ క్లాస్ అంతా కూడా నిరుద్యోగులు, డిగ్రీ కంప్లీట్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లో మనం సర్వే చేస్తున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ అయినాడు ఉద్యోగం దొరక్క హైదరాబాదు, బెంగళూరు ఎక్కడో ఒక దగ్గర పోయి పని చేసుకుంటాడు తప్ప అక్కడ లేడు. ఓకే, అదంతా ఏమవుతుంది, వ్యతిరేకత కిందికే వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ. ఆ వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళాడు, బాదుడే బాదుడు అనే ప్రోగ్రామ్ పెట్టి. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ పార్లమెంట్ విషయం మాట్లాడితే టోటల్ కంట్రీలో ఎన్ని 542 స్థానాలకు కదా. అవును, ఒక సూరత్ ఒకటి ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది. అంటే మొన్న వచ్చిన 304, 303 సీట్లు అయితే రావు బీజేపీకి. మేము 400 అంటున్నారు వాళ్ళు. కష్టం, ఎందుకంటే మేము మొత్తం కన్సాలిడేట్ చేసుకుంటే ఒక చేయగలుగుతారా? దాని చిన్న బ్రీఫ్ వద్దులే దాని గురించి. ఓకే, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ కాదలుచు. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అంతటా ఇన్వాల్వ్ అవ్వాలి. అవును. సో ఓవరాల్ గా బీజేపీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? నేను మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే ఒక బీహారులో ప్లస్ అవుతుంది, మహారాష్ట్రలో కొన్ని మొన్న వచ్చిన 28 సీట్లలో ఒక 4 సీట్లు తగ్గే అవకాశం, అదే తెలంగాణ కొంచెం సెట్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 20 సీట్లు, 19-20 సీట్లు ఎన్డీఏ. ఇద్దరు ఇటే ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి బీజేపీకే ఉన్నాడు, చంద్రబాబు కూడా. ఎవరు గెలిచినా మోడీ అటే పోతాయి, ప్రభావం లేదు కాబట్టి. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒక 290 to 295 సీట్స్ మాకు వచ్చినాయి. అది డిస్క్రిప్షన్ అండి, మన తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మన దాని గురించి మాట్లాడుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్ గారు, థ్యాంక్ యూ. సో ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చాణక్య స్ట్రాటజీ చెప్తున్నది. చూద్దాం, June 4th రిజల్ట్ వస్తుంది. ఆ రోజున ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంటే అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయి అన్నది మనం June 4 వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.